महाकाय सूर्यकोटिसमप्रभनिर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठे सरस्वती नमोऽस्तुते। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। गोपालकृष्ण भगवान की जय। सभाय नमः। మనం వైశాఖ మాసం యొక్క వైభవాన్ని రోజు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు విశేషమైన అంశం ఉంది. ఎలా అంటే వైశాఖ మాసం నేను రోజు మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఈరోజు ప్రమాణంగా ఉంది. వైశాఖ మాసం యొక్క ప్రవచనం వింటే ఎంత లాభం వస్తుందో, అసలు ఉదయం లేచినప్పటి నుంచి వైశాఖ మాసంలో ఎన్ని పూజా కర్మాలు చేయాలో, గంగా స్నానం కానివ్వండి, అభిషేకం కానివ్వండి, దానం కానివ్వండి, ఇవన్నీ చేసినటువంటి పుణ్య ఫలం ఒక కథ వల్ల వస్తుందని నేను కాదు, వ్యాసుల వారు చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎంత గొప్ప విషయం అంటే, మనం పొద్దున్నుంచి చేసుకుంటూ వచ్చే కార్యక్రమం అన్నీ కూడా ఒక అరగంటలో గంటలో ముగించేస్తున్నాం. కథ వినడం వల్ల, నామస్మరణ వల్ల, కథా శ్రవణం వల్ల ఇంత గొప్ప పుణ్యం దొరుకుతుందని వ్యాసుల వారు చెప్తున్నారు. అంతకంటే ఏం కావాలి చెప్పండి, ప్రమాణం. కాబట్టి స్కాంధ పురాణ అంతర్గత విషయంలో ఇలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు మనం కథ ఎలా చెప్పుకుంటున్నామంటే, దండకారణ్యం మన భాగంలో ఉన్నటువంటి ఈ పుస్తకంలో ఈ విషయం ఉంది. మనం ఎంత గొప్పగా అనిపించుకోవాలి అంటే, ఈ విషయం అంతా మన పుస్తక స్కాంధ పురాణంలో ఉంది. మన భాగం విషయం ఎక్కువగా ఉంది కాబట్టి మనం గొప్పగా ఉండాలి, మనం ఎంతో ఆనందంగా ఉండాలి, మనం గర్వంగా అనుకోవాలి. ఆహా, నా ప్రాంతంలో ఇదంతా జరిగిందా అని అంత గొప్పగా అనుభూతి పొందాలి. మన దగ్గర మనవాడు గొప్పగా ఉంటే మనం ఎంత అనుభూతి పొందుతామో, అలాంటి అనుభూతి మన ప్రాంతంలో ఇంత గొప్ప కథ జరిగిందా అన్న విషయం మనం మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా అనుకుంటూ ఇవాళ అనుకోవచ్చు. ఎందుకంటే వేదవ్యాసుల వారు చెప్పిన ప్రకారంగా కథకి పెద్ద పీట వేసినారు ఆయన. కాబట్టి కథ, అందుకనే మొదటి కాలం నుంచి కూడా కథలు చెప్పుకుంటూ వస్తున్నారు. మనం రోజు చెప్పుకుంటున్నాం. నైమిషారణ్యంలో ఎప్పుడు కూడా ఆ యొక్క సూత మహర్షి శౌనక ఋషులతో కథ చెప్పుకుంటూ వస్తాడు అని చెప్పుకున్నాం. దాని తర్వాత నామస్మరణ, అందరూ కూడా నామస్మరణ చేసుకుంటాడు. నారద వారు నామస్మరణ, ప్రహ్లాదుడు నామస్మరణ, ఆంజనేయ స్వామి నామస్మరణ, శివుడు నామస్మరణ, రాముడు నామస్మరణ. బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు యాగాలు యజ్ఞాలు విషయాలు ఏం చేసినట్టుగా పెద్దగా లేదు, నామస్మరణ మాత్రమే. ఇది గొప్ప విషయం. కాబట్టి నామస్మరణ చేయడం వల్ల, కథాశ్రవణం వల్ల ఎంత పుణ్యం వస్తుందో ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పి, ఇలా చేస్తే ఏ దానము, ఏ తీర్థక్షేత్రము, ఏ పుణ్యక్షేత్రము ఎక్కడికి కూడా వెళ్ళే అవసరం లేకుండగా కథ వినడం వల్ల పుణ్యం వస్తుందని అంటే రోజు నేను చెప్తున్నాను, ప్రమాణం లేదు. ఈరోజు మనకు ప్రమాణం దొరికింది. ఏమని? కథ వింటే చాలు అన్నీ వచ్చింది. కానీ ఒకవేళ అన్నీ చేసి అవకాశం ఉంటే అన్నీ చేసి కథ వినండి. మీరు బాగా వినండి. మనం ఇంట్లో వ్రతం చేస్తాం, సత్యనారాయణ స్వామి వ్రతము, వైభవలక్ష్మి వ్రతము, ఇంకో వ్రతము అన్నీ చేస్తాం. వ్రతం చేసిన తర్వాత ఏం చేస్తాం మనం? కథ. అవునా? కథ లేకుండా వ్రతం పూర్తి అవుతుందా? అవ్వదు. అన్నీ చేసాం పొద్దున్నుంచి, కథ మాత్రం చేయలేదంటే కుదురుతుందా? కుదరదు. వైభవలక్ష్మి చేసినా, వరలక్ష్మి చేసినా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా, ఏ వ్రతం చేసినా ఆఖరికి మీరు చదవాల్సింది ఏమిటి? కథ. కాబట్టి ఈ కథకి అంత పెద్ద పీట ఉంది. అన్నీ చేసిన పక్షంలో కూడా కథ వినకుండా ఉంటే ఏ ఉపయోగం లేదు. అది పురాణంలోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం స్కాంధ పురాణ అంతర్గత విషయాన్ని మనం తెలుసుకుంటే ఎంత గొప్ప విషయమో అర్థమవుతుంది. అలా నామస్మరణ వల్ల, కథ వల్ల ఇంత గొప్ప విషయం జరుగుతుందని ఈరోజు మనం తెలుసుకుంటాం. ఈరోజు ఏమిటంటే, పిశాచి బాధ నుంచి విముక్తి అయినటువంటి దుర్వాస మహాముని యొక్క కథ మనం వింటున్నాం. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే, మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి బ్రహ్మేశ్వరంలో జరిగింది. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మేశ్వరం మనకు చాలా దగ్గర. ఈ విషయం మీరందరూ చాలా బాగా తిరిగి వచ్చి ఉండి ఉంటారు. యాత్రలు మనం ఎట్లా చేస్తామంటే, యాత్రలు స్వయంబకేశ్వరము, అయోధ్య, గయ, కాశీ, ప్రయాగ ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. కానీ మనకు దగ్గరగా ఉన్నటువంటి విషయాన్ని మనం సందర్శించకుండా ఒకవేళ పెద్ద క్షేత్రాలకు వెళ్తే పుణ్యం రాదు. గుర్తుపెట్టుకోండి. నేను మీకు రోజు చెప్తున్నాను, గంగా స్నానం చేద్దామని గంగకు వెళ్తూ ఉంటే ఇంట్లో స్నానం చేసి గంగకు వెళ్ళాలి. ఆలయంలో అందుబాటులో ఉన్న ఆలయాన్ని దర్శనం చేసుకొని, ఇంటి దేవుడి దగ్గర దీపం పెట్టి అందుబాటులో ఉన్నటువంటి ఆలయం దర్శనం చేసుకొని తీర్థక్షేత్రానికి వెళ్ళాలి. ఇది నియమం.
అలా మనం మన దగ్గర ఉన్నటువంటి క్షేత్రాలను గుర్తుపట్టుకోకుండా దూరంగా ఉన్నటువంటి క్షేత్రాలను గుర్తుపట్టుకుంటే ఉపయోగం లేదు. అయితే మీరు ఒక మాట చెప్పవచ్చు, స్వామి ఇప్పటిదాకా మాకు ఈ విషయం తెలియదు. తెలియకపోవడం పెద్ద విషయం కాదు, తెలుసుకోవడం పెద్ద విషయం, తెలుసుకున్న ఆచరించడం ఇంకా గొప్ప విషయం. మీకు తెలియలేదు అంటే దానికి ఎవరేం బాధ్యులు కాదు. కానీ తెలుసుకోకపోవడం, మనకు వయసు అయిపోయింది, ఒక విషయం అయిపోయింది, ఇంకా దీని తర్వాత మనం శరీరం అలసిపోతుంది కాబట్టి ఇప్పటిదాకా మనం తెలుసుకోకపోతే, తెలుసుకున్న వాళ్ళు మహానుభావులు, చాలా గొప్పవాళ్ళు. ఇది మనం చెప్పుకున్నంత బ్రహ్మేశ్వరం గురించి. బ్రహ్మేశ్వరం ఇక్కడి నుంచి దగ్గరగా ఉంది. మనం బైసా వెళ్తుంటే ముధోల్ నుంచి ఆ విటోలి వెళ్తే అక్కడ బ్రహ్మేశ్వరం ఉంది. బ్రహ్మేశ్వరంలో గోదావరి తీరం ఉంది. అక్కడ జరిగిన కథ స్కాంధ పురాణంలో ఉంది. ఈ స్కాంధ పురాణంలో కథ మనం చెప్పుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే బ్రహ్మేశ్వరం అప్పుడు బ్రహ్మేశ్వరమే, ఇప్పుడు బ్రహ్మేశ్వరమే. చాలా ఊర్లు మారిపోతూ ఉంటాయి మెల్లమెల్లగా, కానీ బ్రహ్మేశ్వరం మాత్రం అలాగే ఉంది. అక్కడ బ్రహ్మ స్వతహాగా ప్రతిష్టాపన చేసేటువంటి లింగం ఉంది. బ్రహ్మేశ్వర లింగము, ముక్తేశ్వర లింగము. ముక్తేశ్వర లింగము మనకు కనబడకుండా ఉంది, కానీ బ్రహ్మేశ్వర లింగము మనకు కనబడుతుంది. మనం ఈరోజు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఎంతోమంది చాలా వాళ్ళు పాత వాళ్ళు వెళ్ళి ఉంటారు, దర్శనం చేసుకుని ఉండేవారు. కానీ అక్కడ స్వతహాగా బ్రహ్మే ప్రతిష్ట చేశాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అన్ని తీర్థాలు ఉన్నాయి. మనకి బాసర దగ్గర గోదావరిలో తీర్థాలు ఉన్నాయి. మనకి బాసర దగ్గర ఇక్కడ పుష్కరిణి ఉంది కదా, కోనేరు అంటాం దేవి అమ్మవారి దగ్గర, అక్కడ అష్టతీర్థాలు ఉన్నాయి. ఇంకొంచెం లోపలికి పోతే మనం ఈ చెప్పుకున్నాం అక్షయ తృతీయ రోజు, పరశురామ జయంతి రోజు చెప్పుకున్నాం. పరశురాముడు కార్తవీర్యార్జుని చంపిన తర్వాత, అమ్మ తల నరికిన తర్వాత చాలా బాధపడి ఇంకా ప్రాయశ్చిత్తం చేసుకున్న ఉద్దేశంలో అక్కడ గాణగాపురంలో యజ్ఞం చేశాడు. ఇప్పుడు కూడా మనం భస్మం తీసుకోవాల్సి వస్తాడు. ఆయన భస్మం తీసుకొస్తాం. భస్మం కొండలాగా లేదు, అప్పుడు ఆయన యజ్ఞం చేస్తే అది కొండలాగా ఉందట. అంత భస్మం తయారైంది. అది అందరం మనం భక్తులను తీసుకుంటూ ఇప్పుడు మనం తవ్వుకుంటూ తీసుకొస్తున్నాం అక్కడి నుంచి. అది పరశురాముల వారు చేసిన యజ్ఞం. అలాంటి పరశురాముడు ఇక్కడ బాసరలో మనం మొన్న చెప్పుకున్నాం, పాపహరేశ్వర లింగాన్ని ప్రతిష్టాపన చేశాడు. గొప్ప విషయమే కాదా? రామ అవతారాల్లో 6వ అవతారం, గొప్ప అవతారం విష్ణు అవతారంలో 6వ అవతారం పరశురాముడు. అలాంటి పరశురాముడు ఇక్కడ లింగ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అది పాపహరేశ్వర లింగము. మీరు అక్కడి నుంచి 2 అడుగులు కిందికి వెళ్తే అక్కడ పాతాళ గంగ ఉంది. చూడండి ఎంత గొప్ప విషయం. ఆకాశగంగ మనకు తిరుపతిలో ఉంటుందే, ఇక్కడ ఏం గంగ ఉంది? పాతాళ గంగ ఇప్పుడు కూడా ఉంది. ఎంతోమంది వెళ్తారు కానీ ఎవ్వరు కూడా అక్కడ దాకా వెళ్ళరు. తెలియకపోవడమా లేకపోతే పట్టించుకోకపోవడమా తెలియదు, కానీ దాన్ని చూడాలి. అక్కడి నుంచి కొంచెం దూరంగా వస్తే మీకు ఏకవీరాదేవి ఉంది. ఏకవీరాదేవి చాలా గొప్ప తల్లి. ఆ తల్లి గురించి మనం పెద్దగా దేవి భాగవతం చెప్పుకుందాం, అంత గొప్ప తల్లి. అటు కొంచెం ముందుకు వస్తే అక్కడ గుట్ట మీద ఇప్పుడు దత్తాత్రేయ స్వాముల వారి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేశారు, భక్తార్పణం చేశారు మొన్న సాధుల వారు. కాబట్టి అదో గొప్ప విషయం. అంటే బాసర క్షేత్రము అంతా కూడా, బాసర బ్రహ్మేశ్వర ఒక దగ్గర. అంటే మనం ఇప్పుడు ఇందూరుబోధం ఎలా పిలుస్తామో, సికింద్రాబాద్ హైదరాబాద్ ఎలా పిలుస్తామో, అలా బాసర్ బ్రహ్మేశ్వర్ దగ్గర ఉన్నటువంటి పంచకృషి అంటారు దీన్ని. దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇలా పిలుస్తారు. ఇలా ఉన్నటువంటి క్షేత్రాల్లో గొప్పది మనం బ్రహ్మేశ్వరుని చెప్తున్నాం. బాసరలో ఇంత బాసర కాదు, బాసర మొదలు వాసర కంటే ముందు అది వ్యాసపురి. చూడండి, వ్యాసపురి అంటే వేదవ్యాసుల వారు యుద్ధం తర్వాత, ఏ యుద్ధం తర్వాత? ఇక్కడ మనం యుద్ధం చేశామే, పాండవులు కౌరవులు యుద్ధం చేసినటువంటి యుద్ధం తర్వాత ఆయన చాలా బాధపడిపోయి మనస్తాపానికి చెంది ఆ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది 18 పురాణాలు కూడా రాయడం జరిగిపోయింది. నా ఆధ్వర్యంలో, నా కంటి చూపు ముందర ఈ యుద్ధం కూడా జరిగింది. ఇంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత నాకు మనసు బాగోలేదు కాబట్టి ఏం చేద్దామని ఈ భాగానికి వచ్చి బాసరలో ఉండిపోయి, అది వ్యాసపురి. గుర్తుపెట్టుకోండి, వ్యాసపురి వాసరగా మారి బాసరగా మారింది. అక్కడ ఆయన గోదావరిలో స్నానం చేసుకుంటూ రోజు కొంచెం ఇసుక తీసుకొచ్చు అక్కడ వేసి అక్కడ అమ్మవారిని, అంటే 3 శక్తుల్ని, అక్కడ 3 శక్తులు ఒకే దగ్గర ఉన్నాయి. ఇది ప్రమాణాన్ని ఎప్పుడు కూడా పట్టుకొని ఉండాలి. అందుకనే మనకు దగ్గరగా ఉన్న విషయాలు ఇంత గొప్పగా ఉన్నాయని మనం అనుకోవాలి. ఎప్పుడు కూడా ఉత్సాహంగా అనిపించుకుంటూ ఉంటే మన దగ్గర ఉన్నది మనకి ఇంత బ్రహ్మం ఉందా, ఇంత విషయం ఉందా అన్న విషయం మనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలా వెళ్తే అక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 మూర్తులు కూడా అక్కడ ఉన్నారు. కొంతకాలం తర్వాత అక్కడ శక్తి బాగా ఎక్కువగా అయిపోయింది కాబట్టి ఆ మహాకాళి అమ్మవారిని పైకి తీసుకెళ్ళి పెట్టారు, కానీ మహాలక్ష్మి, మహాసరస్వతి కిందే ఉంది. అవునా? కింద అక్కడ మహాకాళి, మహాసరస్వతి ఉంది. అక్కడ కొంచెం దూరంలో పాపారేశ్వరుడు, ఇక్కడ ఏకవీరాదేవి, అక్కడ పాతాళ గంగ ఇవాళ కూడా చూడవచ్చు, నీళ్లు ఉన్నాయి. ఒకప్పుడు పాతాళ గంగలోంచి నీళ్ళు తీసుకొని అందరూ తాగేవాళ్ళు. అక్కడ బాసరలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ పాతాళ గంగలోంచి నీళ్ళు తీసుకొని తాగేవారు. మనం పాతాళ గంగ అంటే పాతాళంలో భూతాలు ఉంటారు, పాతాళ సర్పాలు ఉంటారు, పాతాళ నాగలోకం ఉంది, గోలోకం ఉంది, అన్నీ చెప్పుకుంటాం కదా. ఆ పాతాళంలోకి వెళ్ళవచ్చు. అంత పుణ్యంగా ఉన్నటువంటి పాతాళ గంగ అక్కడ ఉంది. అక్కడ
దత్తాత్రేయ స్వాముల యొక్క 3వ అవతారం నరసింహ సరస్వతిల వారు అక్కడ 1417 సంవత్సరాలు అంటే 13వ శతాబ్దము 14వ శతాబ్దంలో అక్కడికి వచ్చి ఉన్నారు. అక్కడ ఉన్నారు కాబట్టే అక్కడ చాలామంది గురుచరిత్ర పారాయణం చేసి ఉంటారు. గురుచరిత్ర పారాయణంలో 13వ అధ్యాయము 14వ అధ్యాయం బాసర బ్రహ్మేశ్వర క్షేత్రంలోనే జరిగింది. ఇది ప్రమాణం. ఇంత గొప్పగా విషయాలు ఉన్నటువంటి విషయము మన దగ్గర ఎవరు కూడా పెద్దగా పట్టుకోరు. మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు బాసరకి వెళ్దాం, అమ్మవారి దర్శనం చేసుకుంటాం, వస్తుంటాం. మీరు చాలా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా దానికి బయట ఉన్నటువంటి ఉపాలయాల్ని అక్కడ క్షేత్రాల్ని సందర్శించి ఆ తీర్థాన్ని పుచ్చుకుంటూ రావాలి. గాణగాపురం వెళ్తే ఎన్నో అష్టతీర్థాలు ఉన్నాయి. మన తీర్థాలకు వెళ్తామా, గాణగాపురం వెళ్తాం, దత్తుని దర్శనం చేసుకుంటాం, వచ్చేస్తాం. దీనివల్ల పూర్తిగా క్షేత్రపుణ్యం వచ్చే అవకాశం లేదు. కాబట్టి క్షేత్రం గురించి మొదలు తెలుసుకోవాలి. అందుకనే ఏ ఊరికి వెళ్ళినా, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పటి నుంచి విగ్రహం కొనుక్కొని రాకండి. విగ్రహం కొనుక్కొని రాకూడదు. అక్కడిని తీసుకొచ్చేది ఏమిటి, ఒక పుస్తకం. అంటే క్షేత్రంలో ఏముందో తెలుసుకోవడం. ఒక పుస్తకము, ఒక ప్రసాదము తినాలి, పంచాలి, పుస్తకాన్ని చదివి లోపల వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు విగ్రహాలు తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఇన్ని విగ్రహాలు అవుతున్నాయి. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి మీ ఇంట్లో? ఇన్ని ఉన్నాయి. అసలు మీకు ఇలవెలిపిసి ఎవరు? కులదేవత, గ్రామదేవత, స్థానదేవత, వాస్తుదేవత, ఇష్టదేవత, ఇంతేమంది దేవతలు మన దగ్గర ఇన్ని ఉన్నాయి. మనం టేబుల్ మీద పెట్టేసి అన్ని లైన్గా పెట్టేసి మనిషికో పువ్వు, మనిషికో విషయం, ఒక అగరబత్తి, ఇంత చక్కెర, అంతే ఉందా? ఎలా పంచుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా అసలు కడుగుదామని శుక్రవారం ప్లేట్లు వేసి కడిగితే 2-3 విగ్రహాలు బయట పడిపోతాయి. కౌంటింగ్ ఉందా ఏమన్నా ఇన్ని ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు ఎవరైనా మా ఇంట్లో ఇన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎవ్వరు చెప్పలేదు. ఉన్నాయి అంతే, పెట్టుకుంటూ పోతున్నారు అంతే. కాదు పుస్తకాలు పెట్టుకోండి. కాదు పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని పెట్టుకోండి. కాదు పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని తీసుకొని ప్రసాదాన్ని పంచిపెట్టి వాళ్ళతో పాటు మీ పుణ్యాన్ని ఇంకా పెంచుకోండి. ఇది కదా తీర్థక్షేత్రం యొక్క పుణ్యం, తీర్థక్షేత్రం యొక్క వైభవం, తీర్థక్షేత్రంలో వచ్చే లాభం. ఇలా ఇంకా కొంచెం దూరంలో వెళ్తే మనకి ఇక్కడ కొంచెం దూరంలో బహుధాన్యపురి ఉంది. అది ఒకప్పుడు బహుధాన్యపురి, ఇప్పుడు బోధన్ కదా. ఆ బహుధాన్యపురిలో కూడా గొప్ప విషయం జరిగింది. అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి ఇన్ని గొప్ప విషయాలు జరిగి చెప్తున్నాను మీకు. అది బ్రహ్మేశ్వరుని మనం చెప్పుకుంటూ వద్దాం. కానీ అదే బోధన్లో అది బహుధాన్యపురి. అక్కడ పెద్ద రాజులు, మహారాజులు ఉండేవారు. అక్కడే మనం ఈ పాండవుల యొక్క వనవాసం కొంచెం కాలం జరిగింది కాబట్టి అక్కడ బకాసుర వధ అయ్యింది. కాబట్టి ఆ బకాసురుణ్ణి చంపడం కోసం భీముడు అక్కడ ఉన్నాడని చెప్పడానికి ప్రమాణం ఉంది. అక్కడ చంపేసిన తర్వాత అదే రాకాసిపేట అంటారు దానికి. చూడండి, ఇంత గొప్ప విషయం అక్కడ ఉంది. రాకాసిపేటలో రాక్షసుడి వధ అయింది. మనం ఎప్పుడైనా వెళ్ళామా? మనం ఎప్పుడైనా చూసామా? ఏం జరిగింది? మనం ప్రాంతం వాళ్ళని దాన్ని చూడకుండా ఉంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు చూస్తారు? అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు చెప్తారు దీని గురించి? ఇప్పటిదాకా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ ఎన్ని భాషల్లో ప్రవచనాలు చెప్పిన వాళ్ళు, ప్రవచనకర్తలు గొప్ప వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఈ భాగాన్ని ఎప్పుడైనా ఎత్తిపెట్టారా? ఇదంతా ఇక్కడ దుర్వాస మహాముని వచ్చి ఉన్నాడు, ఇక్కడ గౌతముడు వచ్చి ఉన్నాడు, ఎవరైనా చెప్తారా? చెప్పరు. మన ప్రాంతాభిమానము, మన భాషాభిమానము, మన జాతి అభిమానం మనకు ఉండాలి. కాబట్టి మనం గొప్పగా చెప్పుకోవాలి. మనం చెప్పిన మాటలు వాళ్ళు వినాలి. వాళ్ళు అంటే ఒకళ్ళ పేరు చెప్పట్లేదు నేను, వాళ్ళు గొప్పగా ప్రవచనకర్త అనుకుంటారే, వాళ్ళు విని వాళ్ళని అవునా ఔరా అనిపించాలి. ఒకసారి అవునా, ఒకసారి ఔరా, 2 అనిపించుకోవాలి. ఆహా, ఇంత గొప్ప విషయం ఇక్కడ ఉందా అని. ఇది బహుధాన్యపురి. ఇక్కడ బకాసుడు వధ అయింది. ఇక్కడే చూడండి, పాండు తలాబ్ అని ఒక తలాబ్ ఉందట. అక్కడ పెద్ద విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు కూడా మనం రోజు చెప్పుకుంటాం, మనం శ్మశానానికి వెళ్ళిన తర్వాత వ్యక్తి యొక్క కపాల మోక్షం అంటే కపాలం పగిలి ఒక శబ్దం రావాలి. దీన్ని కపాల మోక్షము అన్నారు. ఇది జరిగితేనే ఆయన పుణ్యలోకాలకు పోతాడు. కానీ ఇక్కడ ఈ పాండు తలాబ్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక్క శవానికి కూడా ఇంకా కపాల మోక్షం అవ్వలేదు. చేత్తో బ్రాహ్మడు కొట్టిస్తే తప్ప పగలలేదు. అంత గొప్ప విషయం అక్కడ ఏముందన్న విషయం మనం భాగవతం చెప్పుకుందాం. చూడండి, ఎన్ని విషయాలు మన దగ్గర దాగి ఉన్నాయి, ఎన్ని విషయాలు ఉన్నాయి. ఇదంతా చాలా చిన్న విషయమా? అసలు కపాల మోక్షం కానటువంటి ప్రాంతం మన దగ్గర ఉంది అని గొప్పగా మనం చెప్పుకోలేదా? మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్తే మన ప్రాంతం గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. దత్తాత్రేయ స్వామిలో వచ్చిన ప్రాంతం ఇక్కడే ఉంది. అసలు బాసల్లో ఎన్ని గొప్ప విషయాలు జరిగాయి. సురేశ్వర లింగాలయము మన గోదావరి తీరం ప్రాంతంలోనే ఉంది. సురేశ్వరాలయం అది కూడా గొప్ప ఆలయం. అక్కడే నవనాథం యొక్క పుస్తకం రాయడం జరిగింది. నవనాథ పుస్తకం మనం అక్కడ చదువుతాం. గాణగాపురంలో చాలామంది గురు చరిత్ర చదువుతారు, ఆ తర్వాత నవనాథ పుస్తకం చరిత్ర చదువుతారు. అది రాసిందంతా బాసరలోనే. ఇదంతా గొప్ప విషయాలు మనకు బాసరలో జరిగాయి. బాసర, బ్రహ్మేశ్వర, ఇక్కడ బోధన తీసుకుందాం. ఇక్కడికి వెళ్తే కర్కోటకపురం ఉంది. అంటే కర్కోటకపురము అంటే ఇక్కడ కూడా నలదమ్మంతుల యొక్క పెద్ద కథ జరిగింది. ఈ కథను కూడా అక్కడ చాలా గొప్పగా చెప్పుకున్నారు. కోటగిరి అంటారు, మనం ఇప్పుడు చెప్పుకుంటాం. కోటగిరిలో పెద్ద కోట ఉంది. అక్కడ నలదమయంతుల యొక్క విధానం చాలా గొప్పగా జరిగింది. ఇది కూడా మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైనా. ఎన్ని విషయాలు ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ సువర్ణపురి ఉంది. అంటే
సోన్ అంటాం, సువర్ణపురి. ఎక్కడైతే లంకలో లంక సువర్ణంగా ఉంటే మళ్ళీ ఈ సోనే సువర్ణపురి. అంత గొప్పగా ఉంది. అక్కడికి ఇక్కడికి ఇంత విషయం ఉంది, మరి ఎక్కడ లేదు. మళ్ళీ ఎంత గొప్పగా ఉన్నటువంటి క్షేత్రాలు మన దగ్గర ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటే మనకు మన ప్రాంతం మీద అభిమానం. మేము ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళము, ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళే, అందరూ ఉన్నవాళ్ళే అని చెప్పగలను. కానీ ఇది ఒక గొప్ప విషయం. కాబట్టి ఇక్కడ బ్రహ్మేశ్వర దగ్గరికి మనం మళ్ళీ వద్దాం. ఇక్కడ బోధన అయింది, బాసర అయింది, ఇంకా ఇక్కడ కొత్తగా దగ్గర ఇక్కడ ఉంది. దాన్ని ఇప్పుడు బినోలా అంటారు. అది బినోలా కాదు, ఒకప్పుడు అది వాల్మీకిపురము. అది వ్యాసపురము, ఇది వాల్మీకిపురం. గుర్తుపెట్టుకోండి. అటుపక్క వ్యాసుడు, ఇటుపక్క వాల్మీకి. ఈ వాల్మీకిపురం కూడా చాలా గొప్పది. ఇప్పుడు కూడా అక్కడ వాల్మీకి సమాధి ఉంది. ఇంకా అక్కడ వాల్మీకుల వాళ్ళు వచ్చిపోయారా, వాళ్ళ వంశీయులు ఉన్నారా అన్న విషయం గొప్పది కాకపోయిన పక్షంలో కూడా సమాధి ఉంది, సమాధికి పూజ ఉంది. వాల్మీకి సమాధికి చూడండి, కొంచెం దూరం బాసరకి వెళ్తుంటే, నిజామాబాద్ నుంచి వెళ్తుంటే ఇటుపక్క ఎంచ ఉంది. అది ఎంచ కాదు, అది యశ్వంతపురము. చూడండి, గొప్ప విషయం. అక్కడ పాదరస లింగం ఉంది. ఇప్పుడు ఆలయాన్ని గొప్పగా కడుతున్నారు. అంటే మన ప్రాంతంలో ఎంత గొప్ప విషయాలను మీరు చూడండి. మీరు తీర్థయాత్రలో పుణ్యక్షేత్రాలు చేస్తూ ఉంటే మన క్షేత్రాన్ని సందర్శించి అక్కడికి వెళ్ళి దీని గురించి చెప్పండి. నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎక్కడెక్కడికైతే నేను వెళ్ళాను దత్త దర్శనానికి, అక్కడక్కడ మా బాసర్లో 14వ అధ్యాయం జరిగిందని చెప్పుకుంటూ వస్తాను. ఎవ్వరు వినరు పెద్దగా. నా మాట ఎందుకు వింటారు? నేను ఋషినో, మునినో, వాల్మీకినో, వశిష్ఠునో ఏం కాదు కదా, సాధారణ వ్యక్తిని కాబట్టి మన మాట పెద్దగా వినరు. కానీ చెప్తూ ఉంటే ఖచ్చితంగా వింటూ ఉంటారని. అంతే. ఈరోజు కూడా మనం కథకు రోజు రమ్మని చెప్తున్నాం. ఎవరు వస్తున్నారు? మీరే వస్తున్నారు. మళ్ళీ ఎవరు రావట్లేదు. పెంచుకోండి అంటే మీరు ప్రయత్నం చేస్తున్నారు, పెరుగుతున్నారా? పెరగట్లేదు. దీనికి కూడా ఒక విషయం ఉంది. ఎవరికైతే గత జన్మంలో భగవంతుడు కృప చూపిస్తాడో వాళ్లకు మాత్రమే కథ వినే అవకాశం ఉంటుందట, వేరే వాళ్ళకు ఉండదు. కథ వినే అవకాశం కూడా పుణ్యమే. కథ వినాలి, కథ చెప్పాలి అంటే పుణ్యమే. అట్లాంటిది యశ్వంతపురము ఎంచ ఉంది. యశ్వంతపురము, వాల్మీకిపురము, వ్యాసపురము, చూడండి ఎన్ని పురము, నారాయణపురము, కర్కోటకపురము, ఇన్ని పురాలు ఉన్నాయి మన దగ్గర. గోల్గా ఇన్ని ఉన్నాయి. మనకి ఎంత గొప్ప విషయం. అలాంటిది ఈ బ్రహ్మేశ్వరంలో దుర్వాస మహాముని యొక్క ఆశ్రమం ఉండేది. దుర్వాసుడు అంటే మీకు విషయం తెలుసు. మళ్ళా దుర్వాసుడు అంటే మళ్ళీ ఎవరైనా విషయం. దుర్వాసుడు అంటే మనం రోజు చెప్పుకుంటున్నామే. ఈ అంబరీష మహారాజుకి దుర్వాసుడే శిక్ష వేయించాడు ఏకాదశి వ్రతం వల్ల. మనం ఏకాదశి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కథ అంబరీష మహాముని దుర్వాసుడే. అంటే ఏకాదశి వ్రతం తెంపడం కోసం ద్వాదశి ఉదయాన్నే ఆయన వచ్చి నాకు భోజనం పెట్టుమంటే పెట్టాల వద్ద అర్థం కాకుండా ఉండడం వల్ల కొంచెం ఆలస్యంగా వచ్చిన దుర్వాసుడే ఈ దుర్వాసుడు శివంశ సంబుధుడు, చాలా గొప్పవాడు. అలాంటి దుర్వాసుడే మనం ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు యొక్క అవతారం వల్లే దత్తుడు అంటామా కాదా? అవునా కాదా? ఏమంటాం మనం? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటే దత్తుడు అంటామా? కాదు. అసలు బ్రహ్మ అంటే చంద్రుడు, శివుడు అంటే దుర్వాసుడు, మధ్యలో ఉన్నది విష్ణువు, ఆయన దత్తుడు. గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఇక్కడ లేరు. ఇక్కడ ఉన్నది దుర్వాసుడు, చంద్రుడు, విష్ణువు. ఇలా అన్ని విషయాలు మనం ప్రవచనం వల్లే తెలుసుకుంటాం. మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనుకుంటున్నాం. కాదు. బ్రహ్మ వెళ్ళిపోయాడు, చంద్రుడు ఆయనకు వెళ్ళిపోయాడు, శివుడు వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళ అంశం ఉంది ఇక్కడ, కాబట్టి వాళ్ళు దత్తుడుగా ఉండిపోయారు. అలాంటి దుర్వాస మహాముని యొక్క ఆశ్రమము మనకు బ్రహ్మేశ్వరంలో ఉంది. ఆశ్రమంలో ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళు. సత్యనిష్ఠుడు, తపోనిష్ఠుడు. గుర్తుపెట్టుకోండి. సత్యనిష్ఠుడు, తపోనిష్ఠుడు ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళు. సత్యనిష్ఠుడికి ఎప్పుడు కూడా కథ అంటే బాగా ఇష్టం, కథా శ్రవణం అంటే బాగా ఇష్టం. ఎక్కడైతే కథ ఉంటుందో అక్కడికి వెళ్ళడం, కథ చెప్పించుకోవడం, లేదా కథ చెప్పడం, కథ గురించి తెలుసుకోవడం, లేదా నామస్మరణ చేయడం. చెప్పానా ఇప్పుడు? ఆంజనేయ స్వామి నామస్మరణ, నారదుడు నామస్మరణ, మన ప్రహ్లాదుడు నామస్మరణ, రాముడు నామస్మరణ, శివుడు నామస్మరణ అంటే పుష్కరాల్లో మనం స్నానం చేస్తూ ఉన్నప్పుడు మనం కొంచెం దాటి వెళ్ళిపోకూడదు కాబట్టి గొలుసులు కడతారు. గొలుసులు, అవునా? ఆ గొలుసులు అటుపక్క వెళ్ళిపోకుండా ఇటుపక్క పట్టుకొని మనం స్నానం చేయాలి. గొలుసుల్ని పట్టుకొని స్నానం చేయడం వల్ల ఎలా పుణ్యం వస్తుందో సంకల్పం చెప్పుకుంటూ ఎడమ చేత్తో గొలుసుని పట్టుకొని బ్రాహ్మణ సంకల్పం చెప్తే పుష్కరాల్లో స్నానం చేస్తే కొట్టుకోపోకుండా ఉంటాము. అంత ప్రవాహంలో కూడా అలా గొలుసులు పట్టుకుంటామే. ఈ యొక్క సముద్రం అంటే జీవన సముద్రంలో కొట్టుకుపోకుండా ఉండడానికి సాధనంగా ఉండేటువంటి నామస్మరణ. గుర్తుపెట్టుకోండి. నామస్మరణ చేశామా ఇంకా మనకి ఎక్కడ కొట్టుకుపోయే అవసరం లేదు. ఈ భవసాగరం నుంచి మనం కొట్టుకుపోయే అవకాశం లేదు. ఏమిటి మన గొలుసు లాంటిది? నామస్మరణ. కాబట్టి నామస్మరణ గట్టిగా పట్టుకోవాలి. ఈ భవసాగరంలో మనం అలా వెళ్ళిపోతాం. నామస్మరణ చేయకుండా ఉంటే పాపం వస్తుంది. కాబట్టి నామస్మరణ చేసిన వాళ్ళు గొప్పవాళ్ళుగా ఇప్పుడుగా ఉండిపోయారు. అందరూ గొప్పవాళ్ళే. నామస్మరణ చేసిన వాళ్ళు అందరూ గొప్పవాళ్ళే, అవునా? ఎవ్వరు కూడా ఆంజనేయ స్వామి యజ్ఞం, యాగం, దానం చేసినట్టు ఎక్కడ లేదు. ప్రహ్లాదుడు లేదు, నారదుడు లేదు. వాళ్ళందరూ నామస్మరణ వల్లే పునీతులైపోయారు. అల్లా
నామస్మరణ చేయడం అంటే ఈ సత్యనిష్ఠుడికి బాగా ఇష్టం కాబట్టి నామస్మరణ చేస్తూ ఉంటాడు, కథలు చెప్పుకుంటాడు, కథలు వింటూ ఉంటాడు. గొప్పగా ఉంటుంది ఆయన జీవితం. చూడండి, ఎక్కడైతే విష్ణు కథ జరగదో, ఎక్కడైతే కృష్ణ కథ జరగదో, ఎక్కడైతే నామస్మరణ జరగదో అక్కడ ఉండకూడదట. బాగా వినండి. మనకు కొంచెం కొంచెం బాధ ఉంటుంది, కొంచెం కొంచెం భయం ఉంటుంది. అయ్యో మనం వింటున్నామే, ఆచరించకపోతే ఎట్లా అని. ఆచరించే ప్రయత్నం చేయండి. ఆచరించలేకపోతే నమస్కారం పెట్టండి. నమస్కారం కంటే గొప్ప విషయం ఉందా? లేదు. కానీ ప్రయత్నం మాత్రం చేయాలి. తెలుసుకోవాలా వద్దా? చెప్పాలా వద్దా? మీరు ఇక ఇలా చెప్తే రేపటి నుంచి రారని చెప్పకుండా ఉంటామా? చెప్పడమే. వచ్చుడు వస్తారు, నామస్మరణ చేస్తారు, ఉపాయం అడుగుతారు, ఏదో లాభపడతారు. ఎక్కడి నుంచి? ఈ భవసాగర్ నుంచి మనం వెళ్ళిపోవాలి. ఎలా? ఇహపర సుఖాల్ని పొంది మనం పోవాలి. గుర్తుపెట్టుకోండి. అలా నామస్మరణ లేనటువంటి ప్రాంతాలకి మనం వెళ్ళకూడదట. కృష్ణుడు ఆలయం ఉంది, కృష్ణనామం లేదు. గోదావరి తీరం ఉంది, కానీ కథ లేదు. కానీ ఎక్కడ మనం చెప్పుకుంటాం, మనం ఎప్పుడు కూడా రేవా తీరే జపం గురియా దానం, కురుక్షేత్రంలో దానం చేయాలట. మరణం జాహ్నవి తటే త్రితయం గౌతమ్యం వరం. అంటే గౌతమిలో అన్ని చేసుకోవచ్చు. దానం చేయాలంటే కురుక్షేత్రం వెళ్ళాలి, మరణించాలి అంటే కాశీ వెళ్ళాలి. ఎలా వెళ్తున్నామో అలా వెళ్ళిన పుణ్యం వస్తుంది కదా. రేవా తీరంలో అనుష్ఠానం చేస్తే పుణ్యం వస్తుంది కదా. ఈ పుణ్యమంతా కూడా ఒకవేళ మనం మన ఇంట్లో కథ చెప్పుకుంటూ ఉంటే ఆ పుణ్యాలన్నీ మన దగ్గరికి వస్తాయట. ఎంత నామస్మరణ, ఎంత కథాశ్రవణము. మీ కథ వింటున్నారు అంటే ఈ పుణ్యమంతా మీ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఇంకా ఒకవేళ అక్కడ కాశీకి వెళ్ళిన పక్షంలో కూడా మీకు ఒకవేళ శివనామం వినపడకుండా ఉంటే కాశీకి వెళ్ళి ఉపయోగం లేదు. మీ ఇంట్లో మీరు శివకథ చెప్పుకుంటే చాలు. ఇది నేను చెప్పట్లేదు, స్వామి మీరు కథ చెప్తారు కాబట్టి కథ గురించి గొప్పగా చెప్తారు కాదు. వేదవ్యాసుల వారు చెప్పారు. ఈ అధ్యాయం విని చదువుకోండి మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత. కాబట్టి ఎక్కడైతే కథ ఉంటుందో అక్కడ మనకు లాభం ఉంటుంది. ఈ కథ వినుకుంటూ మనం ఒకవేళ శాశ్వత పరబ్రహ్మలోకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. లేకపోతే మనకు అన్నీ కూడా ఆలయంలో ఉన్న పక్షంలో కూడా నరకమే వెళ్ళాలి. నరకంలో వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ స్వర్గం పోయినా మళ్ళీ మీ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ పుణ్యలోకాలకు రావాలి. కానీ కథ విరుగుతూ ఉంటే, కథ జరుగుతూ ఉంటే, కథ వింటూ ఉంటే, కథ ద్వారా వింటూ ఉంటే, కథలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటే పుణ్యం వస్తూనే ఉంటుంది. కథ అన్న విషయం ఏంటంటే మనం వింటాం, వేరే వాళ్ళకి చెప్తాం, వేరే వాళ్ళకి చెప్తారు. పూజను పంచిపెట్టవచ్చా? మనం పొద్దున్న చేసాం పూజ, అభిషేకం పంచిపెట్టవచ్చా? కానీ కథ ఒక చిన్న మాట మీకు ఇప్పుడు నిన్న గంటలో మొన్న గంటలో ఇవాళ ఒక గంటలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం ఉందని నేను చెప్పింది మీ మిత్రుడికో మిత్రాలకో ఇంట్లో తమ్ముడికో కొడుకో చెప్తే పుణ్యం ప్రచారం అయిందా అవ్వలేదా? పుణ్యం ఆయనకు వచ్చిందా లేదా? ఆయనకు వచ్చింది, నీకు వచ్చింది, నీ వల్ల ఆయనకు వచ్చింది. ఆయనకు కూడా ఇష్టం అనిపిస్తే ఇంకోటి చెప్తాడు. అంటే ప్రసారం వల్లే పుణ్యం ఎక్కువగా లాభం జరిగే అవకాశం. కాబట్టి అప్పుడు కథలే ఉన్నాయి. అందుకనే 18 పురాణాలు ఉన్నాయి. ఒకటిదా రెండుందా? 18 అష్టాదశ పురాణాలు ఉన్నాయే. మరి పురాణం అంటే వినడం. వేదాలు ఏం చేసే వెళ్తా? వేదాలు ఘోషిస్తాయి, శాస్త్రాలు శాసిస్తాయి, కానీ పురాణాలు నచ్చ చెప్తాయి. కాబట్టి పురాణాన్ని వినాలి. మనకు శాసిస్తే ఆదేశిస్తే మన మెదడుకు పడదు, కానీ పురాణం నచ్చ చెప్తుంది కాబట్టి వినాలి. ఇలా ఈ సత్యనిష్ఠుడికి ఇలాంటి విషయం ఉంది. ఈయన ఎక్కడికెక్కడి వెళ్ళినా ఇక్కడ బ్రహ్మేశ్వరంలో ఉంటాడు. ఆయన దుర్వాస మహాముని యొక్క ఆశ్రమంలో ఉంటాడు. ఉండి ఈయనకి చూడండి, ఈ ఋషులకి మునులకి వీళ్ళకందరికీ కూడా భోజనం తయారు చేసుకునే విషయం పెద్దగా లేదు. వీళ్ళు భిక్షాటన చేసి భోజనం చేయవచ్చు. వీళ్ళకి నియమం ఉంది, వీళ్ళకి శాస్త్రం ఉంది. అలా వీళ్ళు భిక్షాటన చేస్తారు, కొంచెం సేపు భోజనం చేస్తారు, అక్కడ ధర్మం చెప్తారు, ధర్మం నిలబెడతారు, అటు నుంచి కొంచెం సేపటి కోసం మళ్ళీ వెళ్ళిపోతారు. ఒక దగ్గర ఉండరు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు టీచర్స్ ఉంటారు కదా, టీచర్స్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వస్తారు, ఈ టేబుల్ వర్క్ చేస్తారు, చాలా బాగా చేస్తారు, ఇక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతారు, అక్కడ మళ్ళీ ప్రచారం చేస్తారు, మన మంచి పనితనాన్ని మన మంచి బుద్ధిని చేస్తారు. ఒకవేళ బాగా మంచిగా పనిచేస్తే ప్రమోషన్, అవునా? అంటే గొప్ప స్థానం, ఇంకా చాలా బాగా చేస్తున్నావు, ప్రమోషన్. చేయలేకపోతే అక్కడే ఉంటావు, తప్పు చేస్తే కిందికి వస్తావు. అలా నామస్మరణం ఎలా చేసుకుంటూ పోతే అలా మనకు పుణ్యం వస్తుంది. కాబట్టి వరం ఈయన అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఈ యొక్క భిక్షాటన చేసుకుని భోజనం చేస్తున్నాడు. వాడు సత్యనిష్ఠుడు. ఈయనకి కథ ఒకవేళ ఎక్కడైనా చదువుతున్నారు చెప్తున్నారని తెలియకుండా ఉంటే ఇంకా అక్కడ ఉండాలి. ఆయన కొంచెం దూరంగా వెళ్ళి ఆయన స్వతహాగా నామస్మరణ చేసుకుంటూ ఆయనకు వచ్చిన కథ అక్కడ చెప్తాడు. అది కథలో ఉంటే ఇంత బాగా పుణ్యం ఉంటుందని నమ్మినటువంటి వ్యక్తి సత్యనిష్ఠుడు. ఆయనకి ఇంకో ఉన్నాడు తపోనిష్ఠుడు, ఆయనతో ఉన్నటువంటి శిష్యుడు. ఈయనకి తపోనిష్ఠుడికి ఏం కావాలి? కర్మకాండ అంతా, యజ్ఞము, హోమము, పూజ, పూలు, నిమ్మకాయలు, ఇదే
పెద్దగా ఎంత బాగా గొప్పగా కనబడితే అంత పెద్ద పూజ అనుకుంటారు. ఇవాళ రేపు అదే అలవాటైపోయింది. నేను ఒక మాట చెప్పను కానీ ఇదే అలవాటైపోయింది. నామస్మరణ చేద్దాం, మంచిగా భజన చేద్దాం, మంచిగా కథ విందాం అన్న విషయం లేదు. పెద్దగా యజ్ఞం చేద్దాం అంతే, పెద్దగా పూజ చేద్దాం, 10 మంది బ్రాహ్మణులను పిలిపిద్దాం. ఇలా అంటే దీన్ని ఏమంటారంటే అహర్బాటము అంటారు. అహర్బాటము అమ్మవారికి ఇష్టం ఉండదు. అహర్బాటం ఎవరు అసలు మీరు పూజ చేస్తుంటే దానికి ఒక కారణం ఉంది, ఉత్సవము ఉంది. ఉత్సవం ఏంటి? బ్రహ్మోత్సవము ఉంది, ఉత్సవము ఉంది, లేదా వార్షికోత్సవం ఉంది. మీరు చేయండి. ఎలా చేస్తారు? నామ సంకీర్తనతో అందరూ కూడా నృత్యం చేయండి. ఇది సంకీర్తనం. ఇక్కడ పెద్దగా మీరు వస్తువులు తీసుకురమ్మని చెప్పట్లేదు, ఎక్కడ ఏమి చెప్పట్లేదు. మీరు మీ మనసును, మీ శరీరాన్ని ఇక్కడే పెట్టి నృత్యం చేయండి అంటాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఏమంటాడు? నృత్యం చేయండి, ఆనందంగా ఉండండి. ఆయనకి ఏం అవసరం? ఆయన రాజు, ఆయన ఎవరు? ద్వారకాధీశుడు. 100 మందికి ఇలా పంచి పట్టేస్తాడు ఆయన. ఆయనకేం అవసరం? నీ నీళ్ళు, నీ కొబ్బరికాయ, నీ దండ. మనకు అలవాటు ఉంది, 50 లక్షల భూమి కావాలి, 20 రూపాయలు టెంకాయ కొడతాం. ఆయనకి ఒప్పుకుంటాడు ఆయన? 20 రూపాయలు టెంకాయ కొట్టి ఆ అమ్మేవాడు కూడా ఇది 10 రూపాయలు, ఇది 15 రూపాయలు, ఇది 20 రూపాయలు. దండ కూడా ఇది 50 రూపాయలు, ఇది 20 రూపాయలు, ఇది 10 రూపాయలు. అంటే ఎంత తక్కువైతే అంత తీసుకొచ్చి ఆయనకి ఇస్తాము. ఆయనకి అడిగేది మాత్రం 50 లక్షల భూమి అక్కడ ఉంది, ఆ భూమి నాకు కావాలి. నీకు కొట్టేది ఇచ్చేది ఏమిటి? 10 రూపాయల దండ, 10 రూపాయల టెంకాయ. సాధ్యమేనా? పరమాత్ముడు అలా ఇస్తాడా? నీలో ఆ శక్తి ఉండాలి, నీలో ఆ తత్వం ఉండాలి, నీకు అది ఉపయోగకరమై ఉండాలి. పరమాత్ముడు ఏం కొట్టకుండా ఇచ్చేస్తాడు. నువ్వు ఒట్టిగా వచ్చి నీ సమయం ఇస్తే చాలు. భగవంతుడికి కావాల్సింది సమయము. మీ దగ్గర, మన దగ్గర, అందరి దగ్గర ఏం లేదు, టైం లేదు. మనం ఏమంటాం? రావయ్యా సాయంత్రం కొంచెం, నాకు టైం లేదు. 12 గంటలు పరమాత్ముడు ఇచ్చాడు కదయ్యా. లేదు లేదు, పరమాత్ముడు ఇచ్చినా దాంట్లో నాకు అన్ని విషయాలు ఉన్నాయి. కానీ దేవుడి కోసం చాలామందికి ఒక అలవాటు ఉంది. మీరు క్షమించాలి నన్ను, అన్నీ 3 గంటలు చేస్తారు. భోజనం కూడా గంట సేపు చూస్తారు. భోజనం చేస్తూ చేస్తూ టీవీ చూసుకుంటూ భోజనం చేస్తారు, గంట సేపు చేస్తారు. కానీ దేవుడి గదిలో కూర్చోమంటే 10 నిమిషాలు కూడా కూర్చోరు. దేవుడి గదిలో కూర్చుంటే యాస్ట్ వస్తుంది, చెమటలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, ఫోన్లు వస్తాయి, పని ఉంటుంది, ఎన్నో ఉంటాయి. 15 నిమిషాలు, 20 నిమిషాలు ఏమిటండి? మరి దినమంతా 12 గంటలు ఏం చేస్తున్నారన్న విషయం దేవుడికి తెలుసు. మరి ఆయన అనుకుంటాడు, ఒకసారి పైనుంచి పుట్టించి జనాలు ఉన్నారు కింద, నా భక్తులు వీరంతా ఏం చేస్తున్నారని చూస్తే ఒక్కసారి నా బాధపడతాడు కావచ్చు. నేను ఇచ్చానే వీళ్ళకి అంత సమయము, అంత విషయము, అన్నీ ఇచ్చాను. మళ్ళా పంచభూతాలు ఇచ్చాను, పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు అన్నీ నేనే ఇచ్చాను. ఒక్కసారి చెవు పోతే అర్థమవుతుంది. అవునా అమ్మ? ఒక్కసారి చెవు యొక్క వినికిడి పోతే అర్థమవుతుంది ఎంత ఖర్చు అవుతుందో. భగవంతుడు ఇంత మంచి చెవి ఇచ్చాడు, రామారామ వినాలా వద్దా? భగవంతుడు ఇంత మంచి కళ్ళు ఇచ్చాడు, కృష్ణపాదం చూడాలా వద్దా? మరి మీరు అంత మంచి పాదాలు ఇచ్చాడు, కట్టెపట్టుకోకుండా వచ్చే అవసరం లేదు. మళ్ళీ వస్తాం అలాగా కృష్ణ మందిరికి రావాలా వద్దా? రామారామ భజన చేయాలా వద్దా? ఏమీ లేదు. దేవుడిచ్చినటువంటి ఈ విషయంతో మనం ఏమీ చేయట్లే, అన్ని తప్పుడు విషయాలే. కోపం వస్తుందా నా మీద? రానివ్వండి, రేపు ఉంది నేను, ఇంకా వారం రోజులు రాని. వారం తర్వాత మీకు మాకు సంబంధం లేదు. కానీ అన్ని ధర్మాలే చేయండి. ఒక్క ధర్మం పాటించకపోయినా దోషం మీకు వస్తుంది కాబట్టి చెప్పడం తప్ప ఇంకో కారణం లేదు. అలా సత్యధర్ముడు అన్ని కథలు పురాణాలు చేసుకుంటూ వస్తున్నాడు, వినుకుంటూ. కానీ ఈయనకి ఆహారపాఠం యొక్క తపోనిష్ఠుడికి ఏమని? అన్ని పూజలు చేయాలి. ఎలాగైతే మనం వెళ్ళి ఆలయంలో పెద్ద పెద్ద పూజలు, అలా పూజలు చేయాలి. ఒకవేళ ప్రవచనం అక్కడ జరుగుతుంటే లేదు నేను పూజకు వెళ్ళాలి కాబట్టి ప్రవచనం నాకు వద్దని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఇలా చేస్తే కొందరు ఉంటారు, కొందరికి పూజలు అంటే ఇష్టం, కొందరికి కథలు అంటే ఇష్టం. ఈ పూజలతో తపోనిష్ఠుడితో ఉన్నటువంటి వాళ్ళు, మనం పంచమహాపాతకాల్లో విన్నాం కదా. పంచమహాపాతకాల్లో 4 పాపాలు చేసిన వాడితో ఇంకొకడు ఉంటాడు, వాడు కూడా పంచమహాపాతకాల్లో ఒక భాగమే. తప్పు పని చేసిన వాడితో ఇంకొకడు ఉన్నాడా, వాడు కూడా తప్పు చేసిన వాడే. కాబట్టి ఈయనతో కొందరు ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాడంటే వీళ్ళతో కలిపి అందరినీ కూడా తీసుకుని వెళ్తున్నాడు. అంటే పాపాన్ని వీళ్ళకు కూడా పంచి పెడుతున్నాడు. వీళ్ళు కథ విందామయ్యా కొంచెం సేపు అంటే కాదు మనకు పూజ ఉందయ్యా అని తీసుకుపోతున్నాడు. అలా తీసుకుపోయి కొంచెం రోజుల తర్వాత ఇలాంటి వాళ్ళకి అంటే బాధపడకండి. ఇలాంటి కథలో ఉంది కాబట్టి చెప్తున్నాను మీకు, వేదవ్యాసుల వారు చెప్తున్న కథ. ఇలాంటి వాళ్ళకి తొందరగా మృత్యు వస్తుందట. ఎవరైతే కథను అవమానిస్తారో, విష్ణుని అవమానిస్తారో, రాముణ్ణి అవమానిస్తారో అందరికీ పాపం వచ్చి తొందరగా మృత్యు వస్తుందట. అందుకనే అకార మృత్యుహరణం, రోజు వచ్చి తీర్థం తీసుకోవాలి, కథ ఉంటే కథ వినిపోవాలి. కథే ప్రధానము. ఇవాళ బాగా వినండి, కథే ప్రధానము అయితే నామస్మరణే ప్రధానము. మీరు గుర్తుపెట్టుకోండి. మేము మొన్న పెద్ద యాగం చేశామండి, ఏం లాభం? యాగంలో ఉన్నటువంటి విషయం తెలుసుకోకుండా కాబట్టి ఏమిటి లాభం? ఉపయోగం లేదు. పెద్దగా మేము చండీ యాగం చేశామండి, అమ్మవారి గురించి తెలియదే నీకు? అమ్మవారి గురించి ఇంచు మాత్రం తెలియకుండా కాబట్టి చండీ యాగం చేస్తే ఏమిటి ఉపయోగం? నాలాంటి బ్రాహ్మడికి లాభం.
మరి మీకేం లాభం చెప్పండి. కాబట్టి అమ్మవారి గురించి మీరు తెలుసుకుంటున్నారా, పుణ్యం మీకు వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలా ఈ నలుగురిని పట్టుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఈ నలుగురి పాపము ఆయన పాపము తొందరగా వచ్చి ఆయనకి మృత్యు వచ్చింది. ఎవరికి? తపోనిష్ఠుడు. గుర్తుపెట్టుకోండి, మీరు కథలో ఉండండి, నేను పోయి మళ్ళీ వస్తా, మీరు మాత్రం ఇక్కడే ఉండండి. మీరు వెళ్ళిపోయారా, అయిపోయింది వాళ్ళ రోజు. కాబట్టి తపోనిష్ఠుడు ఏం చేశాడు, కొంతకాలం తర్వాత మృత్యు చెందాడు. మృత్యు చెందితే ఇలా పాపం చేసినటువంటి వాడికి పైశాచికం అవుతుంది. అంటే ఏమవుతుందంటే పిశాచి అయిపోతాడు. పిశాచి అయ్యి ఒక చెట్టు మీద కూర్చొని ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, చెట్టు మీద కూర్చుని ఉంటే చాలా కాలం పోతుంది. చాలా కాలం పోయి చూడండి, ఏ కాలం కూడా ఉండదు. మనకి ఎక్కువ సంతోషం ఉన్నా ఉండదు, ఎక్కువ దుఃఖం ఉన్నా ఉండదు, ఎక్కువ ఆనందం ఉన్నా ఉండదు, ఎక్కువ ఏమున్నా ఉండదు. మనకు వయసు ఉండదు. మనకు వయసు పెరుగుతూ ఉంది, మెల్లమెల్లగా కాలం ఆగదు కదా. ఆగుతుందా? మీరు ఇంటికి వెళ్ళి మీ ఆల్బమ్ చూసుకుంటే ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం మీరు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు, రేపు ఎట్లా ఉంటారో ఏమో తెలియదు. కాబట్టి ఇంట్లో ఆల్బమ్ ఉండాలి అందరికీ కూడా. అద్దం కాదు, ఆల్బమ్. మీరు చూసుకుంటే అప్పుడు ఎట్లా ఉన్నారు, ఇన్ని వెంట్రుకలు ఇట్లా ఉన్నాయి అప్పుడు, ఇప్పుడు ఏమున్నాయి, లేవు కదా. అంటే వయసు వచ్చేసిందా లేదా? ఎలా వయసు పెరుగుతుందో అలా భగవంతుడి మీదకి రావాలి. మనం భగవంతుడి దగ్గర వయసులో రావాలి. వివాహం చేసుకున్నప్పుడు మనం మెల్లమెల్లగా భార్యలో మునిగిపోయి ఎలా సంతోషంలో మునిగిపోతామో అలా భగవంతుడి దగ్గర వచ్చి మెల్లగా సంతోషంలోకి వెళ్ళిపోవాలి. భార్యతో ఒకవేళ సంతోషంగా ఉంటే వృద్ధాప్యం తొందరగా వస్తుంది. భగవంతుడితో సంతోషంగా ఉంటే వృద్ధాప్యం రాదు, పేరు ప్రతిష్టలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అందుకనే ఏది మంచిదో ఏది చెడ్డదో మనమే ఆలోచించుకొని పోవాలి. అలా గొప్ప పేరు రావాలంటే భగవంతుని పట్టుకొని ఉండాలి. గొప్ప పేరు మనకు అవసరం లేదు, మన వల్ల 10 మందికి లాభం జరిగేటట్టుగా ఉంటే. ఈయన పిశాచి అయ్యి ఆ చెట్టు మీద ఉన్నాడు. ఇది జంభీ వృక్షము. శమీ శమయతే పాపం శమిశత్రు వినాశనం, అర్జున సహోదరి రామస్య ప్రియవాదిని అని శమీ చెట్టు మీద మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే కాలంలో ఎప్పుడైతే ఇది కృతయుగంలో నడుస్తుందో కథ, దాని తర్వాత మళ్ళీ పాండవులు దాని మీదనే అస్త్రాలు పెట్టారు, శస్త్రాలు పెట్టారని మనకు భాగవతంలో ఉంది. అలా అంటే దాని మీద ఎందుకు అంటే దాన్ని దగ్గరికి ఎవరు పోరు. ఎందుకు? పళ్ళు లేవు, పూలు లేవు. కాబట్టి వాళ్ళ ఆలోచన చూడండి, ఏదైతే ఎవరికి పెద్దగా పనికి రాదో అక్కడ దానికి దండం పెట్టి అక్కడ ఉంచేస్తే రక్షణగా ఉంటాయని ఉద్దేశం. ధర్మరాజు వారి ఉద్దేశం ఏమిటి? రక్షణగా ఉంటాయి, ఎవరు ముట్టుకోరు. పళ్ళు లేవు, ఫలాలు లేవు, ముట్టుకోరు. కాబట్టి అలా ఈయన అక్కడ ఉండడానికి కారణం ఏమిటంటే, ఈయన ఉంటున్నాడు అంటే ఒక మంచి చెట్టు, అది శమీ వృక్షము పాపం నశించిపోయేస్తుంది. ఏం చేస్తుంది? శమయతే పాపం. కాబట్టి ఈయన ఏం చేశాడు? పిశాచిగా ఉన్న పక్షంలో కూడా ఒకప్పుడు సత్యనిష్ఠుడితో తిరిగాడు కదా, సత్యనిష్ఠుడితో ఉన్నాడు కదా, ఆ గుణం మనిషిలో ఉంటుంది కదా. అంటే సత్సంగత్వం నిస్సంగత్వం అన్నాం కదా, మంచి వాళ్ళతో పోతుంటే మంచి గుణం ఉండిపోతుంది కొంచెం సేపు, ఎప్పుడో ఒకప్పుడు జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఆయన ఏమన్నాడు? ఆ చెట్టు మీద ఉన్నాడు. ఆ చెట్టు మీద ఏముంటుంది? ముళ్ళు. ఆ మొత్తం చెట్టు ఎండిపోయింది, దాని మీద అలాగే ఉన్నాడు. పిశాచి కదా, ఆ చెట్టు దగ్గరికి ఎవరు రారు. మళ్ళీ పళ్ళు లేవు కాబట్టి, ఫలాలు లేవు కాబట్టి అలాగే ఉండిపోయాడు. ఉండిపోతే ఆయన దగ్గర అన్నీ కూడా, అంటే ఏ శరీరంలో ఏ భాగమంతా కూడా ఎండిపోవాలో అన్నీ ఎండిపోయి, మన శరీరం అంతా కూడా బిగుసుకుపోయింది, ఇంకా మాట్లాడలేకపోతున్నాడు. ఆయన ఆ పిశాచిగా ఉన్నప్పుడు చిన్న కర్ణుడు ఆయన పేరు. గుర్తుపెట్టుకోండి, పేర్లు గుర్తుపెట్టుకోవడం పెద్ద విషయం కాదు. ఆయన పిశాచిగా మారిన ఆయన పేరు చిన్న కర్ణుడు. అలా పేరుతో ఆ పిశాచత్వాన్ని అలాగే ఉంటున్నాడు. చాలా కాలం పోయిన తర్వాత ఈ తపోనిష్ఠుడు అలా ఉంటున్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఎంతోమంది శిష్యులు కదా, అక్కడ ఎంతోమంది ఉండేవాళ్ళు కదా, గొప్పవాళ్ళు. కాబట్టి ఎవరు పెద్దగా ఎవరైతే పిశాచత్వానికి పోతారో, ఎవరైతే ధర్మకార్యాన్ని వదిలిపెట్టేసి పోతారో, ఇప్పుడు ఇక్కడ మనం 10 మంది కూర్చున్నాం, ఇక్కడ నుంచి ఒక మనిషి వెళ్ళిపోతుంటే ఆయన వెనుక మనం వెళ్తామా? ఆయన ఎక్కడికి వెళ్తామో తెలుసుకుంటామా? ఏం తెలుసుకోం. పోతున్నవాడు పోతాడు అంతే, ఉన్నవాడు ఉండిపోతాడు, ఉన్నవాడు మనం అందరం వింటాం, వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోతాడు. అలా ఈయన గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. చాలా కాలం తర్వాత ఈ చిన్న కర్ణుడి దగ్గరికి ఈ యొక్క సత్యనిష్ఠుడు అలా వెళ్దామని వెళ్తూ ఈయన ఎక్కడికి వెళ్తున్నాడా? ఈయన అన్ని తిరుగుతూ ఉన్నాడు కదా. సత్యనిష్ఠుడు కథలు వినుకుంటూ తిరుగుతున్నాడు కదా. మీరు కథలో ఉన్నది, సత్యనిష్ఠుడు కథలు వినుకుంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మొత్తం తిరిగి మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడి నుంచి పైఠన్ అనేటువంటి గ్రామానికి వెళ్దామని. ఇది కూడా గోదావరి తీరమే. ఇక్కడ పైఠన్లో పెద్దగా అప్పుడు అగ్రహారాలు ఉండేవి. ఇక్కడ బ్రహ్మేశ్వరుడు పెద్ద అగ్రహారం అంటే బ్రాహ్మణులు ఎక్కువగా ఉండడము. ఇక్కడ కూడా బినోల కూడా పెద్ద అగ్రహారం.
పోయింది. అగ్రహారం అంటే బ్రాహ్మణులు ఎక్కువగా ఉండడం, అక్కడ పెద్ద శాపం ఉంది. అక్కడ బ్రాహ్మణులు చాలామంది బ్రాహ్మణులు ఉంటే ఆ బ్రాహ్మణుల దగ్గరికి ఆ ఊరికి ఒక ముని వస్తే ఆ మునికి ఎవరు కూడా సత్కరించలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కథలో ఉంది. మీరందరికీ కూడా నేను చెప్పిన మాటలన్నీ కూడా ప్రమాణాలే, సరేనా? ఏది కూడా మీకు అనుమానం వచ్చే విషయం లేదు. మళ్ళీ మీరు వెతుక్కోవచ్చు, నా మీద అనుమానం మీకు లేదు కానీ అవునా అనిపించుకోవడం కోసం వెళ్ళండి. అక్కడికి వెళ్తే అంతమంది బ్రాహ్మణులలో ఆ మునిని ఎవరు గౌరవించలేదు కాబట్టి, ఎవరు కూడా నీళ్లు కూడా ఇవ్వలేదు కాబట్టి చాలా బాధపడి, ఇక్కడ ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, మేము మునులము, ఎక్కడి నుంచో వచ్చాము, కనీసం మునిని గౌరవిద్దామన్నటువంటి ఆలోచన కూడా లేదా అని అందరినీ శపించారు. బాగా గుర్తుపెట్టుకోండి, అందరినీ శపించాడట. శపిస్తే అక్కడ ఒక్కడు మాత్రం బ్రాహ్మడు వచ్చి, కౌన్యస గోత్రం ఆ బ్రాహ్మడు వచ్చి ఆ నీళ్ళిస్తే, నువ్వు మాత్రమే ఈ ఊర్లో ఉంటావయ్యా, మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు ఆ ఊర్లో ఏ బ్రాహ్మణులు, ఆ ఒక్క బ్రాహ్మడే ఉన్నాడు. ఈరోజు ప్రమాణమే ఆ బ్రాహ్మడు, ఆ వంశం వాడు మాత్రమే, అక్కడ ఒక్కడు మాత్రమే ఉన్నాడు. చూడండి ముని శాపం ఎంత గొప్పగా ఉంటుందో. మరి ఇలా ఉంది, ఎలా ఉంది అని ఇప్పుడు తెలుసుకుంటే మనకు అన్నీ దొరుకుతాయి. ఇలా ఉంటాయి కథలు. అలా ఏదైతే ఈయన అక్కడ ఉండిపోయాడో శమీ వృక్షం మీద, ఈయన అక్కడి నుంచి వెళ్తున్నాడు, పైఠనపురానికి వెళ్తున్నాడు. పైఠనపురంలో పెద్దగా అగ్రహారం కాబట్టి అక్కడికి వెళ్దామని వస్తుంటే ఈ పిశాచిని చూసి కొంచెం జాలిపడ్డాడు. చూడండి, కథ వినే వాళ్ళ గుండె జాలిగా ఉంటుంది, అందుకనే కథలు వినాలి. కథ వింటే, నేను మీకు రోజు చెప్తున్నాను, కథ వినడం వల్ల ఏమిటి లాభం అంటే, ఎవరి మీదైనా మీరు కృప చూపించాలనుకుంటే మీరు కృప చూపించవచ్చు. ఇది కృష్ణుడి ముందర చెప్తున్న మాట. మీరు కృప చూపించవచ్చు. మీ మనసు, మీ బుద్ధి, మీ జ్ఞానము చాలా ప్రకృతి గొప్పగా ఉంటుందన్నమాట. గొప్పగా ఉన్నటువంటి ఆశీర్వాదం కావాలి. మనం పండు ముసలం అట్లా చూస్తుంటే, కుంకుమ పెట్టుకొని వస్తుంటే మనం ఏమంటాం? రామ్మ, ఒక్కసారి నీ చేయి పెట్టమ్మా, ఒక్కసారి తల మీద పెట్టమ్మా. ఆమెను గౌరవిస్తాం. ఆమెను చూసి ఎలా, ఆమె ఆకారము, ఆమె స్థితి, ఆమె వయస్సు, ఆమె అనుభవం ఎంతో గొప్పగా చూస్తామా లేదా? అది ఆమె కట్టు బొట్టు, ఆమె వయసు మీద ఆధారపడి ఉందా లేదా? అలాంటిది మీరందరూ కూడా వైశాఖ మాసం యొక్క కథ వింటున్నారు కాబట్టి సంపూర్ణ పుణ్యాత్ములే. నర్మదా స్నానము, గంగా స్నానము, గోదా స్నానం, ఎన్ని స్నానాలు చేయాలో, ఎన్ని దానాలు చేయాలో అన్ని స్నానాలు చేసిన పుణ్యం మీకు వచ్చేసింది. దీంట్లో అనుమానం రోజు చెప్తున్నాను, ఇవాళ విశేషంగా చెప్తున్నాను, ఎందుకంటే కథాశ్రవణం ఇంత గొప్పదట. అలాంటిది ఆ పిశాచిని చూసి జాలిపడ్డాడు. ఆ పిశాచి పేరు చిన్న కర్ణుడు కదా. ఆయన మొదట్లో సత్య, అసలు ఎలా ఉంటుందంటే, ఈ చూసిన తర్వాత తపోనిష్ఠుడు, సత్యనిష్ఠుడు ఆయన చూసిన తర్వాత ఆ తపోనిష్ఠుడు మావాడా అని అనుకుంటున్నాడు కానీ గుర్తుపట్టే అవకాశం లేదు, సరేనా? కాలం మారిపోయింది కాబట్టి ఆ తపోనిష్ఠుడు పిచ్చివాడుగా అయిపోయాడు, రాక్షసుడిగా అయిపోయాడు, పిశాచిగా అయిపోయాడు. అయినా జాలిపైన దగ్గరికి వెళ్ళి, ఏమైందయ్యా అంటే, ఆహా ఇప్పటిదాకా నా దగ్గరికి ఎవరు రాలేదు, నాకు చెంబెని నీళ్ళు అడగలేదు. చూడండి, అందుకనే మనం పితృతర్పాలు చేస్తుంటే మనం నీళ్లు వేస్తాం, తరపడంలో ఏం చేస్తాం? నీళ్లు వేస్తాం, నువ్వులు వేస్తాం. చచ్చిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మనం కొడుకులు ఇచ్చినటువంటి దానం తీసుకొని వాళ్ళు కృతార్థులు అవుతారు. వాళ్ళకు మనం నీళ్లు అన్నము పెట్టకుండా ఉంటే వాళ్ళు అక్కడ కొట్టుకుంటూ ఉంటారు. ఎలా కొట్టుకుంటారంటే, వైతరణి నది దగ్గర అక్కడ మొత్తము చీము, నెత్తురు, రక్తము, రసము, ఎముకలు, అసలు చిక్కగా ఉన్నటువంటి ఆ నది ఘోరంగా పారుతుంటుంది. ఆ పారుతూ ఉన్న నదిలో ఈయన పడిపోతాడు. ఒకవేళ మీరు తర్పణం చేయకపోతే, గోదానం చేయకపోతే, ఏ మాత్రం కూడా పుణ్యం చేయకపోతే మీ తండ్రి తల్లి అక్కడ పడిపోతాడు. పడిపోయి ఆయన ఈదలేక నడవలేక ముక్కులో, కళ్ళల్లో, నోట్లో ఆ రసం పోతూ ఉంటే కొట్టుకుంటూ యమదూతలు తీసుకొని పోతారు. ఎలా చెప్తే ఎలా బాధగా ఉందా లేదా మీకు? కాబట్టి మీరందరూ కూడా చేస్తారు, కానీ ఇంకా బాగా చేయండి. మీరు దైవ కార్యాలు చేయకపోని పితృకార్యాలు మాత్రం చేయండి. ఇది ధర్మం. పితృకార్యం చేయకుండా కాబట్టి వాళ్ళు కొట్టుకుంటూ, అందుకనే ఒక్కసారి గోవును దానం చేస్తే ఇక్కడ వైతరణి నదిలో ఉన్నటువంటి ఇటుపక్క భాగంలో గడ్డు మీద ఆ ఆవు నిలబడి తోకను పట్టుకొని దాంట్లో తీసుకుపోయి ఆ తీరానికి వదిలిపెట్టి, దానికని గోదానం గొప్పది అని చెప్పడం దానికి శాస్త్రాలు. అందుకని గోదానం చేయాలి. మనకు 33 సంవత్సరం వచ్చేలోపే గోదానం చేయాలి. ఎప్పుడో చేస్తానంటే కుదరదు, మళ్ళీ ఏదో నియమం ఉంది. మళ్ళీ ఇప్పుడు చేస్తాను, చేయవచ్చు. ఇప్పటిదాకా బాగా వినండి, ఇప్పుడు చేస్తే ఉపయోగం లేదా? ఖచ్చితంగా ఉంది. కానీ ఇప్పుడు చేసిన దానివల్ల కొంచెం ఉపయోగం, అప్పుడు చేసి ఉండి ఎక్కువ. కాబట్టి పురాణము పఠనము ఎప్పటి నుంచే వినాలి. ఆ చిన్నపిల్ల వింటుంది, ఇప్పటి నుంచే వినాలి. వింటూ ఉంటే కదా అర్థమవుతూ ఉంటుంది. ముసలైపోయిన తర్వాత వింటే ఏం ఉపయోగం? ఇప్పుడు నేను గోదానం 33 సంవత్సరాల లోపు చేయమని ఇప్పుడు వస్తాయా? మళ్ళీ మన సంవత్సరం మనకు వాపసు వస్తాయా? పోయినాయి. కాబట్టి సరే, మరి ఇప్పుడు పాపమా అంటే కాదు. ఇప్పటి నుంచి అయ్యో చేయలేకపోయానే, చేస్తాను అని చెప్పిన పక్షంలో కూడా కొంచెం పుణ్యం మనకు వచ్చే అవకాశం ఉంది. అలా
ఈయన ఆ పిచ్చివాడిని చూసి, ఆ పిశాచిని చూసి, ఎవరయ్యా నువ్వు అంటే, నేను దుర్వాస మహాముని యొక్క శిష్యుని, నా పేరు తపోనిష్ఠుడు, కాబట్టి నేను పూజకి మాత్రమే ప్రమాణం చూసుకొని ఎప్పుడు కూడా కథ వినలేదు, ఎప్పుడు కూడా కథను చెప్పలేదు, ఎప్పుడు కూడా నామస్మరణ చేయలేదు, కాబట్టి నేను ఇలా మరణించి పిచ్చివాడిని అయిపోయి పిశాచిగా ఇలా ఉన్నానంటే నాకేమైనా కృప కలిగించు, నువ్వు ఒక్కడివే వచ్చావు, నీ తర్వాత ఎవరైనా వస్తారో రారో, కాబట్టి పాదం పట్టుకున్నాడు కిందికి దిగి, చూడు చెట్టు మీద నుంచి కిందికి. అందుకనే శమయితే పాపం శత్రు వినాశం, శత్రువులు పోతాయి, శత్రువులు పాపాలు కూడా పోతాయి, కాబట్టి చెట్టుకు పూజ చేస్తాం. మనం ఇప్పుడు చేస్తామా? ఒక్క దసరా రోజు చేస్తాం, మళ్ళీ చేస్తామా? ఆ చెట్టుకి మనంలో ఉంటుంది కాబట్టి. ఎందుకంటే అక్కడ మనం ఎప్పుడైతే పొలిమేర దాటి వెళ్తామో అప్పుడు మనం చేస్తాం, కాబట్టి పొలిమేర లోపల చెట్టు పెట్టుకొని పూజ చేస్తాం. చాలామంది అలా చేయకూడదు, పొలిమేర దాటి పూజ చేయాలి. చాలామంది ఆలయాల్లో చెట్టు పెట్టుకొని చేస్తున్నారు, చేయకూడదు. ఏది నేను చెప్పినా మీరు మాట నచ్చదు మీకు, అంతే. ఏం స్వామి ఇలా చెప్తారు, ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు, ఎవరు పోతారంటే ధర్మం ఇలా ఉంది, పొలిమేర దాటిపోవాలి. అలా చేస్తున్నారా? ఆలయంలో పక్కన ఒక చెట్టును పాతి చేస్తున్నారు, ఆ చెట్టుకు కూడా ప్రాణం ఉండదు, ప్రాణం లేని చెట్టుకే తీసుకొచ్చి పెట్టి నేను పూజ చేశానని చెప్పేసి వందల మంది ఆ రోజు. చెట్టు తెలియదు, విషయం తెలియదు, మంత్రం తెలియదు, ఎందుకో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చి తెలియదు, ఆకుకు బంగారం ఎందుకు అంటారు తెలియదు. దసరా రోజు మనం చేస్తాం, ఎందుకు బంగారం అని ఆకుల విషయం చెప్తాను స్వామి అంటే ఎవరు వినరు. కొత్త బట్టలు వేసుకోవడం, ఆకులు తీసుకోవడం, కౌగులించుకోవడం, వెళ్ళిపోవడం. ఏమైంది వినరు, ఎందుకైంది వినరు. వినకపోతే మీకు ఎప్పుడు అర్థమవుతుంది, కానీ చెప్తానంటే వింటారా? వినరు. ఇదంతా చెప్తున్నారు కదా, మీరు ఒక 30 మంది కూర్చున్నారు, మిగతా వాళ్ళకి ఇదంతా ఏమనిపిస్తుంది? సోది, సుత్తి కథ, పెద్ద. ఇలా అనుకోవడం తప్పు కాదట. ఎవరికైతే అదృష్టంలో కథ ఉందో వాళ్ళకు మాత్రమే ఇది బాగా అనిపిస్తుందట. నేను నిన్న చెప్పానే, రాయి ఉందా అక్కడ? ఆ రాయి ఉంది అంటే చెప్పులు కుట్టేవాడికి రాయి, నాకు శాలిగ్రామ, ఇంకొకడికి పేపర్ వెయిట్, ఇక్కడ పేపర్ ఎగిరిపోకుండా పెడతాడు ఒక రాయి. ఆ రాయికి ఇన్ని రూపాయలు ఉన్నాయి. డబ్బు చూడండి, డబ్బు మనం ఇస్తున్నప్పుడు ఆలయంలో వేస్తే ధర్మవండిలో వేస్తే దేవుడికి, కంచంలో వేస్తే బ్రాహ్మడికి, ఈసారికి రాసిస్తే చందా, మీకు జీతం వస్తే దానికి ఏమంటారు? మీరు జీతం అంటారు కదా, నెలకోసారి వస్తుంది కాబట్టి. మీరు ఎవరికైనా ధర్మకార్యం చేస్తే ధర్మం అంటారు, బిచ్చగాడికి ఇస్తే బిచ్చం అంటారు. అదే ఒక రూపాయికి ఇన్ని పేర్లు వస్తున్నాయి. టేబుల్ కింద తీసుకుంటే లంచం అంటారు, అదే డబ్బుగా. ఆ డబ్బుకి ఇన్ని పేర్లు ఉన్నాయా లేదా? అదే డబ్బు. ఇలా చేయబెడితే లంచం, ఇలా చేయబెడితే అలా వేస్తే దానం. అదే ఒక రూపాయిని ఇన్ని రకాలుగా చేయవచ్చు. అంటే మన దృష్టి ఎలా ఉందో విషయం అలా కనబడుతుంది. అలాంటిది ఆయన కాళ్ళు పట్టుకుని మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమొస్తారో, నువ్వు నన్ను చూసావు స్వామి, నాకు మోక్షాన్ని ప్రసాదించు అంటే సరే అన్నాడు. ఏం మోక్షం ఇలా ఇచ్చాడంటే చూడండి, సత్యనిష్ఠుడు ఏం చేశాడట? కథలు వినుకుంటూ వచ్చాడు కదా, కాబట్టి వైశాఖ మాసంలో ఒక్కరోజు పుణ్యాన్ని మాత్రమే దానం చేస్తున్నానయ్యా నీకు చిన్న కర్ణుడా అంటే సరే అన్నాడు, స్వీకరించాడు. ఒక్కరోజు మాత్రమే కథ దానం వల్ల ఆయనకి నిజస్వరూపం వచ్చింది, గొప్ప దివ్యమైన స్వరూపం వచ్చింది. ఎవరికి? తపోనిష్ఠుడికి, పాపం చేసిన వాడికి, పిశాచి అయిన వాడికి ఆ గుణం, ఆ రూపం వచ్చింది. ఆ రూపం రాగానే సంతోషించాడు. దీనివల్ల వచ్చింది ఆ పుణ్యం, కథ వినడం వల్ల. ఏ కథ? వైశాఖ మాసం. ఎన్ని రోజులు? ఎన్నో రోజులు విన్నాడు. కానీ ఆయన చెప్తున్నప్పుడు ఏమన్నాడు? ఒక్కరోజు. మన దగ్గర 50,000 ఉంటాయి, అవసరం ఉన్న వాడికి 50,000 ఇచ్చేస్తామా? మన దగ్గర కొన్ని ఉంచుకొని వాడికి ఇస్తాం. అంటే ఈయన పుణ్యాన్ని దాచిపెట్టుకుంటాం. పుణ్యాన్ని మీరు బాగా వినిపెట్టుకోండి, పుణ్యాన్ని సంపాదించుకోవాలి, పుణ్యాన్ని బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఉంచుకోవాలి, పుణ్యాన్ని వడ్డీ రూపంగా పెంచుకోవాలి, పుణ్యాన్ని కష్టం వచ్చిన వాడికి ఇవ్వాలి. పుణ్యం దానం చెయ్యవచ్చు. ఎవరికి? పాపాత్ముడికి. ఎప్పుడది? ఆయన అడిగినప్పుడు. ఆయనకు పుణ్యం విలువ తెలియకుండా ఉంటే 100 రూపాయల నోటు ఆ 3 సంవత్సరాల పిల్లవాడి చేతిలో పెడితే ఏం చేస్తాడు? వాడికి ఏం అర్థమే కాదు, వాడు చింపేస్తాడు. ఇంకా చిన్నవాడికైతే నోట్లో వేసుకుంటాడు, తినేస్తాడు వాడిని కదా. ఇంకొంచెం పెద్దవైతే ఇక వాడు సిగరెట్ కొనుక్కుంటాడో, పుస్తకం కొనుక్కుంటాడో, బాల్ కొనుక్కుంటాడో, వాడి ఇష్టం. వాడి గుణం, వాడి తల్లికి ఏం చెప్పిందో 100 రూపాయలు ఎలా వాడుకోవాలా ఇలా చెప్తారు. కాబట్టి దీనివల్ల ఆయన ఒక్కరోజు పుణ్యాన్ని దానం చేయడం వల్ల ఆయనకి దివ్యమైనటువంటి పురుషం వచ్చిందట, ఆ శరీరం వచ్చిందట. ఆ శరీరం వచ్చి రాగానే ఆ తపోనిష్ఠుడు సత్యనిష్ఠుడి పాదం మీద పడితే అక్కడ ఒక దివ్య విమానం వచ్చిందట. దివ్య విమానం వచ్చి ఆయనకి మోక్షానికి తీసుకొని పోయిందట. గోపాలకృష్ణ భగవానికి. వైశాఖ మాసంలో ఎన్ని రోజులు పుణ్యం చేసిన పక్షంలో కూడా ఒక్కరోజు పుణ్యాన్ని దానం చేస్తే ఇంత లాభం జరిగే అవకాశం ఉందంటే ఎంత గొప్ప విషయం.
కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. మనం వ్యాసపురము, వాల్మీకిపురము, బ్రహ్మపురము, కర్కోటకపురము, నారాయణపురము ఇన్ని పురాణ విషయాన్ని తెలుసుకొని ఈరోజు మనం మన భాషలకి దగ్గరగా అందుబాటులో ఉన్న విషయాన్ని కనుక్కొని మనం ఎంతో కృతార్థమవుతాం. స్కాంధ పురాణంలో వైశాఖ మాసంలో వైశాఖ పురాణంలో ఈ గొప్ప కథ ఉంది. ఇది ప్రమాణం. కాబట్టి మీరు మీ భాషాభిమానం, ప్రాంతీయాభిమానం ఉంటే ఎప్పుడైనా చెప్పుకునే అవకాశం ఉంటే గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్తున్న ప్రతి ఒక్క మాట బ్రహ్మేశ్వర గురించి ఎవరైనా గొప్ప వాళ్ళు చెప్తారంటే బాగా చెప్పకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ దాకా వాళ్ళు రారు. అసలు ఉత్తర భారతదేశంలో రామాయణం చెప్తుంటే అసలు వాల్మీకి గురించి చెప్పారు, పెద్దగా రామచరితమానస్ చెప్తారు వాళ్ళు. రామాయణం రాముడు ఇక్కడ వచ్చాడు, రాముడికి ఉందా లేదా? ఇక్కడ మనకు రాముడికి ఉంది. రాముడు ఇక్కడికి వచ్చాడు, రాముడు ధర్మపురికి వచ్చాడు, రామలింగేశ్వర ఆలయం ఉందా లేదా? మరి అన్నీ ఉన్నాయి. అన్నిటిని మనం గట్టిగా పట్టుకుంటే మనకు పుణ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎలా చేశామో, పిశాచి ఎలా పోయి మళ్ళీ యోగంగా వెళ్ళిపోయాడో, పుణ్యపురుష లోకాలకు వెళ్ళిపోయాడనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఈరోజుతో ఈ కథ కూడా ముగిసి ఇదంతా కూడా మనం గొప్పగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వసుదేవసుదం దేవం కంసుజానుమృతం దేవకీ ప్రమానందం కృష్ణం వందే జగద్గురుం గోపాలకృష్ణ భగవాన్ కీ జయ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.